క్రైమ్ మీటింగ్ లిస్ట్. సో ఈరోజు మన పెనుకొండ సబ్ డివిజన్ లిమిట్స్లో ఒక ఇంపార్టెంట్ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు నూర్ ముజామిల్. ఈ వ్యక్తి సొంత ప్లేస్ హిందూపూర్, ముకిడిపేట. ఈ వ్యక్తికి 30 years. ఈ వ్యక్తి గోరంట్ల లిమిట్స్లో దాదాపు 11 అఫెన్స్లో పాల్గొన్నారు. వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చూసామంటే 2024 నుంచి 2026 లాస్ట్ అఫెన్స్ 9/2026 వరకు దాదాపు 11 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో 2 బైక్ అఫెన్స్, రిమైనింగ్ 9 కూడా హెచ్బి బై నైట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 13 తులాలు అంటే 130 grams ఆఫ్ గోల్డ్, తర్వాత 2 బైక్ని సీజ్ చేయడం జరిగింది. దీని విలువైనది దాదాపు మీకు 19 లక్షలు, అంటే 19,50,000 వరకు విలువ ఉంటుంది. ఇది ఒక అఫెండర్ని మనం పట్టుకున్నాము. అదేవిధంగా ఇన్ ద మీన్ టైము మన మడక్సిరా పాకెట్, తర్వాత పెనుకొండ పాకెట్లో జరిగిన చాలా అఫెన్సెస్లో దాదాపు ఒక 24-25 అఫెన్స్ సంబంధించిన ముద్దాయి ఒక గ్యాంగ్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ డీటెయిల్స్ ఏంటంటే అరుణ్ కుమార్, ఈ వ్యక్తికి 26 సంవత్సరాలు. అదేవిధంగా నరేష్ 24 సంవత్సరాలు. అదేవిధంగా లక్ష్మి, యశోదమ్మ, తర్వాత గంగమ్మ, వెంకటరమణ, నిర్మలమ్మ అని చెప్పేసి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఒకరొకరు రిలేటెడ్. దాంట్లో ఇంపార్టెంట్ ముద్దాయి ఒక వ్యక్తి ఇంకా అరెస్ట్ చేయాల్సినది ఉంది. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము టోటలీ 270 గ్రాములు అంటే 27 తులాలు మన బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. దీని విలువ దాదాపు 32,40,000 అన్నమాట. సో ఈ బంగారం హిందూపూర్ సంబంధించిన నూర్ ముజామిల్ సంబంధించిన బంగారం అన్నీ కూడా హిందూపూర్లో వేరియస్ షాప్స్ల నుంచి మనం రికవరీ చేస్తాము. అదేవిధంగా ఈ మడక్సిరా రూరల్ అండ్ పెనుకొండ సంబంధించిన అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన ఈ అరుణ్ కుమార్, నరేష్ వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన బంగారం అన్నీ కూడా మనకు పావగడాలు ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్పు, అదేవిధంగా మనకి పావగడాలు ఉన్న కోటగడ్డ బ్రాంచ్ SBI, తర్వాత మన కీర్తన గోల్డ్ షాప్ అని చెప్పేసి 2-3 ప్లేసెస్ నుంచి ఈ రికవరీని మనం చేయడం జరిగింది. సో వీళ్ళు మెయిన్ ఎస్పెషలీ ఈ అరుణ్ కుమార్ అండ్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా మన జాజురానగల్లి అని చెప్పేసి పావగడ, తుమ్కూరు డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. మన బార్డర్ నుంచి దాదాపు 20-26 కిలోమీటర్లు వాళ్ళు నివసిస్తుంటారు. వీళ్ళు బొమ్మలాటాల కులం అంటారు, వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు. వీళ్ళు చేసిన అఫెన్స్లు అన్నీ కూడా వాళ్ళు నైట్ రావడము, వాళ్ళు వచ్చేసి ఒక బైక్లో వచ్చేసి డ్రాప్ చేయడము, వాళ్ళు ఊరు అవుట్స్కట్స్లో పడుకోవడము, మళ్ళీ నైట్ 12 o'clock అలాగా స్టార్ట్ చేస్తూ అలాగా ఒక 2-3 అఫెన్సెస్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది ఒక ఎమోగా పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయిన అఫెన్సెస్ని మనం ఆల్మోస్ట్ ఒక 1 month ముందే డిటెక్ట్ చేయడం జరిగింది. కాకపోయినా వీళ్ళని పట్టుకోవడం కూడా కొన్ని ఛాలెంజ్ అయింది. మనం కొన్ని వెయిట్ చేసి పికప్ చేసాము. దీనిలో వాళ్ళు ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్ళు కూడా ఈ చోరీలు ఇన్వాల్వ్ అవ్వడము, తర్వాత ఆ నగల్ని వాళ్ళు పెట్టుకోవడం అని చెప్పేసి వాళ్ళ పాత్రలు కూడా ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనిలో మన వీళ్ళు అరుణ్ కుమార్ అండ్ ఫ్యామిలీ గ్యాంగ్ చెందిన వాళ్ళు బోత్ చైన్ స్నాచింగ్ యాజ్ వెల్ యాజ్ హెచ్బి బై నైట్ అన్ని కలిపి దాదాపు 27 కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో అగలి 3 కేసులు, గుడిబంద 4 కేసులు, కియా 1, అమరాపురం 7 కేసు. యాక్చువల్లీ మడక్సిరా రూరల్లో మాత్రమే 13 to 14 కేసు మడక్సిరా రూరల్, రొల్ల, అగలి, అమరాపురంలో, గుడిబందాలో మనం జరిగింది. రిమైనింగ్ కేసు రొడ్డం, పెనుకొండ, పరిగి, సోమండపల్లి ఇక్కడ కూడా మనకి ఒక దాదాపు అన్ని కలిపి 9 to 10 కేసులు పెనుకొండ సర్కిల్లో కొన్ని జరిగింది. ఇది అన్ని కలిపి 25 కేసులు మనకు డిటెక్ట్ అయింది. సో ఈ పర్టిక్యులర్ అఫెన్స్లో మనం ఆల్మోస్ట్ 3 టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ 3 టీం కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళకి SDPO పెనుకొండ, CI మడక్సిరా రూరల్ అండ్ గోరంట్ల అండ్ టీమ్కి, పెనుకొండ CI గారు అండ్ టీమ్కి అందరికి కూడా కంగ్రాచులేషన్స్. టోటలీ అంటే ఈ నూర్ ముజామిల్ అనేది సెపరేట్ గోరంట్ల సంబంధించిన కేసు, సింగిల్ అఫెండర్. రిమైనింగ్ అంటే మన ఈ అరుణ్ కుమార్ అండ్ ఫ్యామిలీ గ్యాంగ్లో టోటలీ మనం 8 మందిని అరెస్ట్ చేసాము. ఇంకో ఒక్క వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నారు. మహిళలు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.